సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అలానే మన తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రాగల రోజుల్లో మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉండబోతుంది, జూలైలో ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది, ఆగస్టులో ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూస్తారని, ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఒక్కసారి మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ప్రస్తుతానికి ఎలాంటి అల్పపీడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ లేదు. కానీ ఉత్తర భారతదేశంలో ఋతుపవన రేఖ అనేది ఉత్తర భారతదేశంలో మనకు స్థిరంగా కొనసాగుతోంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో మనకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అనేవి పరిమితం అవ్వడం అనేది జరుగుతోంది. కానీ విస్తారంగా కానీ చాలా మొత్తం మీద ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కానీ ఏ ప్రాంతంలో అయితే మనకు నమోదు అవ్వడం లేదు ప్రస్తుతానికి. ఈ సంవత్సరం చెప్పాలంటే గత ఒక 6-7 సంవత్సరాల కంటే చాలా దారుణంగా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి అనేది. సాధారణంగా జూన్లో మనకు సాధారణ వర్షపాతం అనేది నమోదు అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఏమైందంటే సాధారణం కంటే చాలా తక్కువగా, అంటే ఓవరాల్గా తీసుకుంటే -40% డెఫిసిట్ అనేది మన స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు నమోదవడం అనేది చాలా దురదృష్టకరం అని మనం చెప్పుకోవాలా. ప్రస్తుతానికి కొనసాగుతున్న వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా మనకు నైరుతి ఋతుపవనాలు చాలా బలంగా ఉన్నా కానీ అల్పపీడనాలు వచ్చేసి ఉత్తర భారతదేశం మీదుగా వెళ్తుంది. కాబట్టి వర్షాలు అనేవి చాలా తక్కువగా చాలా తక్కువగా మనకు నమోదవుతోందండి. అలానే మనం ఒక్కసారి ఉత్తర భారతదేశం మీదుగా చూస్తే ఈ ప్రాంతంలో మనకు ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది కొనసాగుతోంది. దీనిలో కొన్ని చిన్న అల్పపీడనాలు అనేవి మనకు ఉంది. అలానే ఋతుపవనాలు వచ్చేసి బలంగా మనకు ఆంధ్ర రాష్ట్రం మీదుగా వీస్తోంది. దాంతోపాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాలు అనేవి చాలా చురుగ్గా చాలా బలంగా మనకు ఉంది. కానీ ఏమంటే వర్షాలు అనేవి తీవ్ర స్థాయిలో చాలా ఎక్కువ స్థాయిలో మనకైతే ప్రస్తుతానికి లేదు. కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే వర్షాలు అనేవి బాగా విస్తారంగా చాలా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలుగా మనకు నమోదవుతోంది. ఇప్పుడు మనము రాగల 24 గంటల వాతావరణ పరిస్థితిని గమనిస్తే రాగల 24 గంటలను మనకు ఆంధ్ర రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు అయితే ఉండవు. కానీ సాయంకాలం సమయంలో అలానే రాత్రి సమయాలలో తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ, అంటే ఏ ప్రాంతం అని మనం స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాం. అలానే ఉత్తర ఈశాన్య తెలంగాణ అంటే ములుగు కావచ్చు, పెద్దపల్లి, అలానే జయశంకర్ భూపాల్పల్లి, దాంతోపాటుగా వచ్చేసి మనకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఈ మొత్తం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకు కొంచెం మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలోని దక్షిణ భాగాల్లో కావచ్చు, అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూస్తామే. కానీ విస్తారంగా మనము రాగల 24 గంటల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అలానే కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, విస్తారంగా అయితే వర్షాలు అయితే ఉండవు. కానీ సాయంకాలం అలానే రాత్రి సమయాలలో అక్కడక్కడికి మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి, దాంతోపాటుగా కాకినాడ, అలానే అనకాపల్లి, వైజాగ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు పరిమితం అవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా అరకు వ్యాలీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు రాగల 24 గంటల్లో మనకు కనిపిస్తుంది. మొత్తం మీద తీసుకుంటే మన రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల్లో అంతగా వర్షాలు అనేవి ప్రస్తుతానికైతే కనిపించడం లేదండి. మరోవైపున రాగల 10 రోజులు తీసుకున్నా కానీ పరిస్థితి ఏమాత్రం మనకు ఒక మెరుగుపడే పరిస్థితిలాగా నాకేం కనిపించడం లేదు. ఒకసారి మీరు కూడా చూసినారంటే గత మ్యాప్ చూసినా ఈ మ్యాప్ చూసినా ఆల్మోస్ట్ ఒకేలాగానే ఉంది. మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో, దాంతోపాటుగా వచ్చేసి అది కూడా ఏమంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, వైజాగ్ మీద చూస్తే ఒక పెద్ద గుండు 0 వేసి పెట్టింది. దాంతోపాటుగా వచ్చేసి మనకు ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం మనకు చెదురుముదురుగా కొన్ని రోజులు మాత్రమే, ఈ వారాంతం కావచ్చు, వచ్చే వారం కావచ్చు, కొన్ని వర్షాలు మాత్రమే ఉంటుంది. దాంతోపాటుగా
తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం అంటే కోస్తాకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే, అంటే ఈవెన్ తిరుపతి నగరం కావచ్చు, నెల్లూరు నగరం, దాంతోపాటుగా ఒంగోలు, ఈ ప్రాంతాల్లో మనము కొంచెం వర్షాలు అనేవి చూసే అవకాశాలు ఈ వారాంతంలో అలానే వచ్చే వారంలో కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ప్రతిరోజు పడుతుందని గ్యారంటీ కూడా లేదు. దాంతోపాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా చెల్లాచెదురుగా మనము రానున్న రోజుల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వారాంతం కావచ్చు, వచ్చే వారంలో కూడా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. కానీ రాయలసీమ జిల్లాల్లోని మిగిలిన భాగాల్లో సాధారణం కంటే తీవ్రమైన లోటు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే వర్షాలు ఒక 10 సెంటీమీటర్లు పడాల్సిన చోటల్లో మనకు 2 సెంటీమీటర్లు లేదా 3 సెంటీమీటర్లుగానే నమోదవుతుంది. సో ఇంత తక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి రాయలసీమ జిల్లాల్లో తాత్కాలిక కరువు లాంటి పరిస్థితులు అనేవి ఏర్పడే సూచనలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఈ జూలై నెల ఎట్లా ఉంది అన్న దాని గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుంటామండి. జూలై నెల మొత్తం మీద తీసుకుంటే జూలైలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి మొదటి భాగం, ఇంకొకటి రెండో భాగం. మొదటి భాగంలో మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం అంచనా వేసినామంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాలు, తెలంగాణ, అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. తిరుపతి, నెల్లూరు, అలానే చెన్నై ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతాలు ఉంటుంది. అంటే మరి ఎక్కువగా ఉండదు, కానీ సాధారణంగా ఎంత పడాలో అంతే పడుతుంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే కేవలం తిరుపతి పక్కన ఉన్న ప్రాంతాలు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు జూన్ మొదటి భాగంలో కనిపిస్తుంది. అలానే వచ్చేసి మిగిలిన ప్రాంతాలన్నింటి తీసుకుంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అంతా సాధారణం కంటే తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రెండో భాగం ఒకసారి మనము జూలై రెండో భాగం గురించి ఒకసారి మాట్లాడితే కూడా సాధారణ వర్షపాతాలు ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి. కానీ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాలు ఉండడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉందండి మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల్లో. ఇది అండి మొత్తం మీద వాతావరణ పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.